మామ ఈ స్టోరీ విన్న తర్వాత ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది నాకైతే. నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏమైందంటే యాక్చువల్గా ఈ అమ్మాయికి 16 ఇయర్స్లోనే మ్యారేజ్ చేశారు మామ. 16 ఇయర్స్లోనే మ్యారేజ్ చేస్తే ఇప్పుడు ఆ అమ్మాయికి 26 ఇయర్స్. 26 ఇయర్స్ అయితే వీళ్ళకి మ్యారేజ్ అయిపోయి 12 ఇయర్స్ అయిపోయింది. 12 ఇయర్స్ అయిపోయింది. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి కంటే 10 ఇయర్స్ పెద్ద. ఏం తెలియని ఏజ్లో మ్యారేజ్ చేసుకుంది. ఇంకా అయితే ఏమైందంటే యాక్చువల్గా ఈ అమ్మాయికి 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రీసెంట్గా ఏమైందంటే ఒక 3 డేస్ బ్యాక్ యాక్చువల్గా అబ్బాయి ఈ అమ్మాయిని ఫిజికల్గా కలవడానికి రమ్మన్నాడు. ఈ అమ్మాయి ఎందుకో నో చెప్పిందనమాట. నో చెప్పలేదు, ఒక ½ అన్ అవర్ ఆగు తర్వాత కలుద్దాం అని చెప్పేసి చెప్పింది. ఆ మాటకి వాడు ఏం చేశాడో తెలుసా, ఒక పైప్ తీసుకొని ఎలా పడితే అలా కొట్టాడు మా అమ్మాయిని. అసలు నిజంగా ఆ అమ్మాయి నాకు ఫొటోస్ పంపించింది. అసలు మొత్తం రెడ్ అయిపోయి చేతులు కాళ్ళ దగ్గర మొత్తం రెడ్ అయిపోయి నిజంగా అసలు ఎలా బరాయించిందో తెలియదు. కానీ అంత టార్చర్ చేసినా కూడా అసలు ఆ అమ్మాయి నాతో నవ్వుతూనే మాట్లాడింది. ఏం సొంత భార్యే కదా, ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది కదా, ఎక్కడికి పోద్ది, మరి అలా కొట్టాలా? ఆ అమ్మాయిని దలుచుకుంటుంటే నిజంగా వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు మామ. అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ కూడా కరోనా టైంలో చనిపోయారు. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియదు. తనలో తను కుమిలిపోతుంది. అసలు నిజంగా నాకు చెప్తుంటే నాకే ఏడుపు వస్తుంది లిటరల్లీ చెప్పాలంటే. తనైతే నవ్వుతూ బాధపడుతూ మాట్లాడుతుంది కానీ ఎవరికి చెప్పుకోలేక ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంటే నిజంగా తను ఏమంటుందంటే అసలు నా లైఫే ఎందుకు ఇలా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఈ 2 రూముల మధ్య నా లైఫ్ అంతా ఎండ్ అయిపోయేటట్లుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఎక్కడికి పంపించడు, ఏ ఫంక్షన్స్కి పంపించడు అని చెప్పేసి బాధపడుతుంది. నిజంగా కొంతమంది ఆడపిల్లల జీవితాలు చూస్తుంటే మీకు చేతులెత్తి దండం పెట్టినా కూడా సరిపోదమ్మా.